వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు అందరూ కూడా గుడ్ న్యూస్. సో ఖమ్మంలో జరగాల్సిన సభ వేదిక మారింది వర్షం కారణంగా. హైదరాబాద్ శిల్పకళా వేదికల రేపు సాయంత్రం 4 గంటలకి సీఎం సార్ రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు. సో రైతులందరూ కూడా అకౌంట్లలో డబ్బులు పడతాయని ఇట్లా ఫోన్లు పెట్టుకొని కూర్చోండి అని కూడా మంత్రులు ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇందులో వాస్తవం ఎంత అనేది మాట్లాడదాం. ఎందుకంటే యాసంగి బాయే, ఖరీఫ్ బాయే, వర్షాకాలం నిధులు. సో వర్షాకాలానికి సంబంధించిన రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు సీఎం సార్ రేపు విడుదల చేయబోతున్నారు అనే వార్త అటు టీవీలలో బ్రేకింగ్లు, పేపర్లలో హెడ్లైన్స్. సో ఇవన్నీ చూస్తున్నాం. షార్ట్ న్యూస్ అని, తర్వాత షార్ట్స్ అని, రీల్స్ అని విపరీతంగా వైరల్ అవుతుంది. నిజంగా ఇది పాసిబులేనా అనేది మాట్లాడదాం. ఎందుకంటే మొన్నటిదాకా 3వ విడత యాక్చువల్గా అయితే పోయిన నెల ఎండింగ్ వరకే వేయాలి, లేదో అది మే వరకు డ్రాగ్ చేస్తామని అన్నారు. కానీ జూన్ కూడా అయిపోతుంది. జూన్ లేకంగా వర్షాకాలానికి సంబంధించిన రైతు భరోసా అని సీఎం సార్ ప్రకటించాడు. అంటే గతంలో ఉన్న నిధులు గోవింద ఇక ఇయ్యము అనే క్లారిటీ అయితే రైతులకు వచ్చింది. రైతులు కూడా ఆశలు వదులుకున్నారు. మరి ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించిన అందరి రైతులకు వేస్తారా, లేదంటే గతంలో వేసినట్టు 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరంలో లేదంటే 3 ఎకరాల లోపు వాళ్ళకి వేసి మిగతా రైతులకు చేతులు దులుపుకుంటారా అనేది తెలియదు. సో ప్రకటనను మాత్రం మస్తు భారీగా చేస్తున్నారు. దాదాపు 75 లక్షల రైతులకి అకౌంట్లలో డబ్బులు పడితే అది కూడా జూలై 15వ తారీఖు. సో ఈ జూలై 15 గుర్తుపెట్టుకోండి డేటు. ఈ జూలై 15వ తారీఖు అందరి రైతులకు అకౌంట్లలో డబ్బులు వేస్తాం అండ్ పడేటట్టు కూడా అధికారులు చర్యలు తీసుకోండి అని సీఎం సార్ ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాదు ఆర్బీఐ దగ్గర పోయి 11,500 కోట్ల రూపాయలు అప్పులు కూడా తీసుకొచ్చారు. సో ఈ 11,500 కోట్ల రూపాయలు సీఎం సార్ అప్పు తీసుకొచ్చారంటే 9,000 కోట్ల రూపాయలు మా అకౌంట్లో పడతాయి అని రైతులు నిశ్చింతగా ఉన్నారు. సో అంటే మంత్రులు కూడా ఇదే ప్రాపగండా చేస్తున్నారు. మంత్రులు కూడా ఈ 11,500 కోట్ల రూపాయలు మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ 11,500 కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తారు? నిజంగా మొత్తం 9,000 కోట్లు రైతులకు ఇచ్చి చేతులు దుప్పుకుంటారా అంటే అది కూడా కష్టమే. సో రైతులు గుడ్ న్యూస్ అని చెప్పినప్పటికీ కాస్త డిసప్పాయింటెడ్గా ఉండే న్యూస్ అనే చెప్తాను నేనైతే ఇది. ఎందుకంటే పూరా 9,000 కోట్లు రైతుల అకౌంట్లకు చేరుడు కష్టమైన పని. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే జూలై 15వ తారీఖు రైతులకు చెప్పినట్టే సీఎం సార్ పెన్షనర్స్కి అదే మాట చెప్పిండ్రు. అండ్ ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా 1,44,000 మందికి ఇదే ముచ్చట చెప్పారు. మీకు 14వ తారీఖు హెల్త్ కార్డ్స్ ఇస్తామని. స్టూడెంట్స్కి అదే చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం జూలై 15 వరకు క్లియర్ చేస్తామని. సో ఇట్లా అందరికీ డెడ్ లైన్ జూలై 15 పెట్టారు కాబట్టి తెచ్చే పైసలు 11,500 కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తారు? రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇస్తే పెండింగ్ ఉన్న పెన్షన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? హెల్త్ స్కీమ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఆశాల పరిస్థితి ఏంది? అంగన్వాడీల పరిస్థితి ఏంది? జూలై 15కు సంబంధించిన కొత్త పెన్షన్దారులకు సంబంధించిన పెన్షన్ల పరిస్థితి ఏంది? సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ మార్క్తో ఎదురు చూస్తున్నారు. అందరికీ డెడ్ లైన్ జూలై 15. మరి ఆ జూలై 15న నిజంగా రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయా అనేదే నమ్మకం లేని పరిస్థితి. ఎందుకంటే ఇవేవి డెడ్ లైన్ పెట్టి ఏ డేట్ ప్రకటించని నాడే సీఎం సార్ చెప్పినా, బట్టనే చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు రైతుల కోసం స్పెషల్గా శిల్పకళా వేదిక ఏర్పాటు చేసి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామంటే రైతులు నమ్మలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ యూరియాకు సంబంధించిన కష్టాలు నేను తీరుస్తాను నల్గొండ సభలో చెప్పే, ఆ తర్వాత బహిరంగ సభల్లో చెప్పే, ఆ యాప్ టెక్నికల్ ఇష్యూస్ తీసేస్తామని అండ్ సరిపడా యూరియా ఉందని సీఎం సారే ఏకంగా చెప్పినా, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి చెప్పినా, బస్సు శాఖ మంత్రి పొన్నమనే చెప్పినా, ఎవరు చెప్పినా కూడా యూరియా కష్టాలు ఇంకా ఉన్నాయి. ఇంకా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. సో దీంతో రైతులు నమ్మడం లేదు. సో గతంలో రైతు భరోసా పూర్తిగా ఇచ్చిర్రా అంటే ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు అందరి రైతులకి రైతు భరోసా అంతే. మిగతా అంతా కూడా ఎగ్గొట్టే ఎవరమే జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొక కళావేదికలో రైతు ఆశీర్వాద సభ అనే పేరుతో రైతులను ఇంకొకసారి నిండా ముంచడానికి లేదంటే నమ్మించి మోసం చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం అని ప్రతిపక్షాలు కూడా వస్తున్నారు. విమర్శలు చేసే పరిస్థితి. రైతులు మీ మాట నమ్మరు అని విమర్శిస్తున్నారు.
మరి ఈ విమర్శలన్నీ మూటగట్టుకొని ప్రభుత్వం నిజంగానే సీరియస్గా తీసుకొని ఎట్లయితే ప్రతిపక్షాలు పోయి ఒడ్లు కొనండి అని ధర్నాలు చేస్తే ఒడ్లు కొంటున్నామని అధికారులకు ఆదేశాలు చేసి చేతులు ఎట్లా దొరుకున్నారో, సో సేమ్ హ్యాస్టీజ్ ఇప్పుడు కూడా 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు జమ చేయాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటికైనా రైతుల ఏదైతే ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారో, నమ్ముతున్నారో సీఎం సార్ని, ఆ నమ్మకం నిలబడుతుంది. లేదు ఈసారి కూడా 9,000 కోట్ల రూపాయలు మేము రైతుల అకౌంట్లో వేస్తాం, దీనికోసం 12,500 కోట్ల రూపాయలు అప్పు చేసినాం ఆర్బీఐ దగ్గర నుంచి. బ్యాంకు వాళ్ళకి ఇప్పటికే ఆర్బీఐకి అప్పు చేయడంతో పాటు ఆర్బీఐకి ఒక లెటర్ కూడా గవర్నమెంట్ రాసింది. ఆ లెటర్లో ఏం రాసింది అని అంటే, వచ్చే నెల జూలై 15 వరకు ఒక పక్క రైతులు వస్తారు డబ్బులు తీసుకోవడానికి, ఇంకో పక్క పెన్షనర్స్ వస్తారు డబ్బులు తీసుకోవడానికి. సో సరిపడా నగదు మీరు బ్యాంకులలో నిల్వ ఉంచుకోవాలి అని చెప్పి ఆర్బీఐకి ఒక లెటర్ రాసింది. సో ఆర్బీఐలో డబ్బులు నిల్వ పెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రభుత్వం వేయాలి కదా రైతుల అకౌంట్లో. సో అందుకని అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అకౌంట్లలో వేస్తే తప్ప ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వాన్ని నమ్ముతుందా లేదా, నమ్మకం నిలబెట్టుకుంటారా లేదా అనేది రేపటి సభతో తేటతెల్లం అవుతుంది. లేదు సీఎం సార్ గతంలో చేసినట్టే నేను ఇవాళ విడుదల చేసిన అని చెప్పి అందరి అకౌంట్లకి జూలై 15 వరకు డబ్బులు చేరుతాయి అని చెప్పి మళ్ళీ ఆడొక తిరకాసు పెట్టి 2 ఎకరాల వాళ్ళకి మేము ఇస్తాం ఫస్ట్, తర్వాత 3 ఎకరాల వాళ్ళకి 2వ దఫాలు ఇస్తాం, తర్వాత 3rd ఫేజ్లో మిగతా వాళ్ళందరికీ క్లియర్ చేస్తాం అని మళ్ళీ అవే కథలు చెప్పారు అనుకో, రైతులు పురాగా మర్చిపోతారు. రైతు భరోసాకు సంబంధించిన ప్రభుత్వం ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా, ఏ అనౌన్స్మెంట్ ఇచ్చినా రైతన్నల పరిస్థితి అట్లనే ఉంది. సో ఆల్రెడీ రైతు సాగు చేసే రైతు పరిస్థితి ఇట్లా ఉంటే శాటిలైట్ సర్వే పేరు మీద రైతు భరోసా రైతులకు దూరం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏడబోయే అప్లికేషన్ పెట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్లో పెండింగ్ ఉన్నాయి దాదాపు 22 లక్షల మంది ఉన్నారు రైతులు, కొత్తగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. మరి వాళ్ళకి ఆ స్కీమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఆ స్కీమ్లో వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తుందో దేవుడెరు. సో అందులో అద్దెకరం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎకరం ఉన్న వాళ్ళు, 2 ఎకరాలు ఉన్నారు, దానికి పైబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందా అంటే మొన్న కూడా రైతు భరోసా టైంలో పడలేదు. సో ఇప్పుడు పడుతుందా అంటే దానికి సంబంధించిన కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్న రైతులకి ఇస్తాము అనే ప్రభుత్వం నమ్మకం ఇప్పటి వరకు లేదు. ఇక మొత్తానికి రేపు రైతు ఆశీర్వాద సభ. మరి రైతులు నిజంగా ఆశీర్వదిస్తారా, లేదంటే మళ్ళీ వీళ్ళు తిరకాసు పెట్టి రైతులు మళ్ళీ మోసం చేసే యోచనలు ఉన్నారా అనేది చూద్దాం.